ఒకరోజు అక్బర్ చక్రవర్తి సభలో కూర్చుని ఉండగా సభికులంతా ఆలస్యంగా వస్తున్న వర్షాల గురించి మాట్లాడుకుంటున్నారు. అక్బర్ పాదుషా వారి మాటలను ఆసక్తిగా వింటున్నారు. అప్పుడొక సభికుడు, వరుణుడు మన పట్ల కనికరం లేకుండా ఉన్నాడు. ఈ ఏడు ఎందుకో వర్షాలు లేకుండా చేస్తున్నాడు. అందుకు మనం ఇంద్రుణ్ణి నిందించాలి అని కోపంగా అన్నాడు. అందుకు మరో సభికుడు, ఇంకా వర్ష ఋతువు రాకుండానే ఇంద్రుణ్ణి నిందిస్తే ఎలా? మనం కాస్త ఓపికగా ఉంటే వర్షాలు పడతాయేమో చూద్దాం అన్నాడు. మరొక సభికుడు, అంతా ఇంద్రుని మీదే ఆధారపడి ఉంది. అతడు స్వర్గానికి అధిపతి, మిగిలిన వారందరూ అతను చెప్పినట్లే చేస్తారు అన్నాడు. ఇంద్రుడు కనుక వరుణదేవుణ్ణి ఆజ్ఞాపించినట్లయితే అతడు ఆయన మాట విని వర్షాలు కురిపిస్తాడు అన్నాడు. అప్పుడు అక్బర్ చక్రవర్తి, అయితే ఆ ఇంద్రుడు నాకంటే గొప్పవాడా అని ప్రశ్నించాడు. అక్బర్ చక్రవర్తి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సభికులంతా మౌనంగా ఉండిపోయారు. ఇంద్రుడు స్వర్గానికి అధిపతి. మానవుడు ఎంత గొప్పవాడైనా ఆయనతో పోలిక ఎలా సాధ్యపడుతుంది? ఆ సంగతి చక్రవర్తి గారికి చెప్పాలంటే ఆయనేమంటారు అనే భయంతో వారంతా ఏమీ మాట్లాడకుండా నేల చూపులు చూస్తున్నారు. సభికులంతా ఏం మాట్లాడకుండా ఉండటం గమనించిన అక్బర్ చక్రవర్తి మహాకోపంగా, అందరూ మౌనంగా ఉన్నారేం? ఆ ఇంద్రుడు గొప్పవాడా నేను గొప్పవాడా చెప్పండి అన్నారు. ఇక పాదుషాకి కోపం ఎక్కువైతే ఏమవుతుందో అని ఒక పౌరుడి లేచి, ప్రభు, ఇంద్రుని కంటే తమరే గొప్పవారు అన్నాడు. అయితే ఇంద్రుడి కంటే నేనే గొప్పవాణ్ణని నువ్వే నిరూపించు అన్నారు పాదుషా. అదే సమయంలో బీర్బల్ సభలోకి ప్రవేశించాడు. చక్రవర్తి గారికి సభికులకు జరిగిన సంభాషణంతా తెలుసుకున్నాడు. మహారాజా, అదేం పెద్ద కష్టం కాదు, కావాలంటే నేను నిరూపిస్తాను అన్నాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తితో పాటు సభికులంతా బీర్బల్ వైపు చూశారు. మహారాజా, బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు ఒకే విధంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని సృష్టించాడు. ఒక వ్యక్తిని స్వర్గానికి రాజును చేశాడు. అతడు దేవతలు నివసించే చిన్న స్వర్గానికి రాజయ్యాడు. ఇంకొకరు తమరు. మిమ్మల్ని మహారాజుగా ఈ భూమిపై పుట్టించాడు. అందుకే మీరు చక్రవర్తి అయ్యి ఈ సువిశాలమైన హిందూ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇంద్రుడి కంటే తమరే గొప్ప అన్నాడు. బీర్బల్ చెప్పినదంతా వినగానే అక్బర్ పాదుషా బిగ్గరగా నవ్వి, శభాష్ బీర్బల్, శభాష్. ఇటువంటి తమాషా సమాధానమే నేను సభికుల నుంచి ఆశించాను. కాని వారెవ్వరూ నేను ఊహించినట్లు చెప్పలేదు. చివరికి నువ్వే నాకు తగిన సమాధానం చెప్పావు అంటూ బీర్బల్ని అభినందించి సత్కరించారు.